వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలు రాసిన సంఘానికి మరి ఆయన ఒక పత్రిక రాసి ఉన్నారు. ఆయన కొన్ని విషయాలలో వారిని జాగ్రత్తగా ఉండమని వారికి ఈ 2వ అధ్యాయంలో బోధిస్తున్నారు. ఆయన వేటినైతే బోధించారో మరి చూస్తే మనము కూడా దానిని తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఎందుకంటే కొలస్సీలో ఉన్న పరిస్థితులే మన సంఘంలో ఉన్నాయో, మన చుట్టుపక్కల ఉన్నాయో, మనకందరికీ యూజ్ఫుల్గా ఉండాలనే కదా ఈ బైబిల్ని దేవుడు మన కొరకు రాయించారు. ఆయన భక్తుల చేత మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వారు రాసి ఉన్నారు. మన క్షేమాభివృద్ధి నిమిత్తము కనుక మనం దీని కొరకు మనతో మాట్లాడుతున్నట్టు మన దేవుని మాటలుగా మనము తీసుకోవాలి. అయితే మనము కూడా వాటి గురించి జాగ్రత్త పడదాం. వేటి గురించి వారికి ఆయన మరి హెచ్చరించి ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నాడో వాటిని మనం ఈరోజు తెలుసుకుందాం. మరి 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపురుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఏమని వేటి గురించి మోసపరుచుకోవద్దని చెప్తున్నారు? చక్కని మాటల చేత మిమ్మను మోసం చేస్తున్నారేమో, జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నారు. మరి అలాగే 8వ వచనంలో కూడా చూద్దాము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. దేని గురించి? నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని ఎవరైనా మోసపరచునేమో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మరి అలాగనే 16వ వచనం చూస్తే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చునెవనికి అవకాశం ఇయ్యకుడి. మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వద్దు. మీరు చేసే పనులను బట్టి మీరు ఎవరితోని తీర్పు పొందొద్దు, జాగ్రత్తగా ఉండండి అని అక్కడ ఒక జాగ్రత్త తెలియజేస్తున్నాం. అలాగే 18వ వచనము 19 కలిసి ఉంది, అది చదువుదాం. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలు నాన్న, ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవదూతారాధన గురించి చెప్తున్నారు. ఆరాధన ఎలా ఉండాలి అనేది కూడా ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు సంఘానికి. మరి చూస్తే మనము ఈ మాటలన్నిటినీ, ఈ జాగ్రత్తలు, ఈ 4 జాగ్రత్తలు, మొట్టగా మాటలు, తర్వాత జ్ఞానము, తర్వాత పనులు, మరి అలాగనే ఆరాధన, ఈ 4 జాగ్రత్తలను మనం చూస్తే మనం ఇంగ్లీష్లో ఈ వర్డ్స్ని, ఈ మాటలను ఏమని పిలవచ్చు? మాటలేంటి? వర్డ్స్. జ్ఞానం ఏంటి? విజ్డమ్. మరి పనులను ఏమంటాము? వర్క్స్. మరి ఆరాధన ఏమంటాము? వర్షిప్. ఈ 4 W'స్కి జాగ్రత్తగా ఉండమని మరి దైవజనుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ 4 W's గురించి మనము మరి క్షుణ్ణంగా తెలుసుకొని మరి జాగ్రత్త పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా 4వ వచనము చూద్దాం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మొట్టమొదటి ఏంటండి? డేంజరస్ వర్డ్స్. మొట్టమొదటిది మనకి భయంకరమైన మాటలు, చక్కని మాటలు అంట. మరి అవి మామూలుగా ఉండవు, మాటలు చక్కగానే మాట్లాడతారు కదండి. ఈ కొలస్సీలు రాసిన ఈ పత్రిక, ఈ ఒక కొలస్సీల సంఘాన్ని ఒక స్థాపకుడు ఎవరై ఉన్నారంటే ఎపఫ్రా అనే ఆయన మరి పౌలు గారికి ఎంతో సహకారిగా ఉంటూ దేవుని వాక్యాన్ని ఆయన దగ్గర నుంచి అభ్యసించి మరి ఒక సంఘాన్ని ప్రేరేపించి సంఘానికి మూల పురుషుడిగా సంఘాన్ని స్థాపించువాడిగా ఆయనకు మరి మనం చూడొచ్చు. మరి మీరు 7వ వచనంలో అక్కడే కొలస్సీలో చూసిస్తే, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.
ఎఫెఫ్రా వలన ఈ సంఘం అనేది కట్టబడింది. మరి పౌలు గారు కిందన తన శిష్యరికం చేస్తూ జత పనివాడిగా కూడా పని చేస్తూ ఆయన యొక్క దేవునికి ఎంతో సేవకుడికి ఎంతో ఇష్టడుగా ప్రియుడుగా ఉన్నాడు. ఆయన పేరు యొక్క మీనింగ్ కూడా ఎఫెఫ్రా అంటే ప్రియమైన వాడు. మరి ప్రియుడుగా ఉంటూ ఈ యొక్క సంఘానికి మరి ఆయన అది ఫామ్ అవ్వడానికి మరి ఆయనే మూల పురుషుడిగా ఉన్నాడు. ఆయన ద్వారానే మీరు ఈ సంగతులను తెలుసుకుంటున్నారు అంటున్నారు పౌలు గారు. మరి ఆ యొక్క సంఘంలో మరి ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయేమో, మరి ఇలాంటి భయంకరమైన చక్కని మాటలు మాట్లాడుతూ పక్కవారిని ఎవరైనా మోసం చేస్తున్నారేమో దైవజనుడికి దేవుడు చూపించిన దాన్ని బట్టి అక్కడ వారికి ఏం చెప్తున్నాడు, మీరేం చేయాలంట, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి మీకు చెప్పుచున్నాను. చక్కని మాటలతోనే మోసపరుస్తారు కదండి. మరి మనం చూస్తే మరి మాటలు ఎలా ఉంటాయంటే మన ముందు మృదువుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ మాటను మనం చేసేయాలనిపిస్తుంది. చూస్తే అవి మోసపు మాటలుగానే ఉంటాయి. వాటి మనకు వెనకాల వారు ఎంతో గోతులు తవ్వుతూనే ఉంటారు. ఆ మాట చూస్తే అది రైటో రాంగో మనకు తెలియదు, దానిని మనము అనుసరించాలనిపిస్తుంది. చక్కని మాటలతో మనల్ని మోసపరుస్తున్నారు. మరి యెషయాలో చూస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడునూ వాద్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. హల్లెలూయా. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడు. ఈ రోజుల్లో పరిస్థితి అలాగే ఉంది కదండి. నీతి ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది? నీతి గురించి ఎవరు నిలబడుతున్నారా? న్యాయం గురించి ఎవరైనా వ్యాజ్యమాడుతున్నారు, దాని గురించి పోరాటం చేస్తున్నారు. సత్యం అంటే నిజము తెలిసి కూడా దాని కొరకు ఎవరు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలా ఉందంట, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెడుగును గర్భం ధరించి పాపాన్ని కంటున్నారు. ఆ చెడుని మరి నింపేసుకుంటున్నారు. మోసపు మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మోసపు మాటలతో మరి మనం చూస్తే ఆదిలో మనము మాటలు ఎలా ఉంటున్నాయంటే మోసగించిన మాటలు. ఇది నిజమా అని పలికింది కదండి, ఎవరు? సర్పం. మరి ఆదాము అవ్వ ఎంతో సంతోషంగా దేవుని చేతుల కింద జీవిస్తుంటే వారిని ఏం చేసింది, చక్కని మాటలతో మోసపు మాటలతో అది ఎందులోకి దింపింది, ఆ యొక్క చెడుగును అది గర్భం ధరించింది, ఆ పాపాన్ని వారితో చేయించింది. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుంది, ఇది నిజమా అంటుంది వెళ్ళి. ఆమె పండు ముట్టకూడదు అని ఆమె చెప్తుంది. ఎందుకు ఇది తినట్లేదు నువ్వు అని అడిగితే, నేను ఇది ముట్టకూడదు, మా దేవుడు చెప్పారు, ఇది తింటే నేను చనిపోతానని చెప్తుంది ఆవిడ. ఇది నిజమా, ఇది నిజమా, నువ్వు ముట్టి చూడు, నువ్వు ముట్టి చూడు, ముడితేనే చనిపోతానని చెప్తుంది అవ్వ. అక్కడ ముడితే చచ్చిపోరు, నువ్వు ముట్టి చూడు అని ఎలా చేస్తుంది, తనని మాటల గారడి చేస్తుంది. దేవుని ప్రేమను రోజు చూస్తున్నారు వాళ్ళు. రోజు సాయంత్రం కాలము దేవుడు వారి కోసం దిగి వస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారితో సంభాషిస్తున్నాడు, వారితోని ఆ యొక్క తోటలోని తిరుగుతున్నాడు, వారితోని ఆడుకుంటున్నాడు, వారితో సంతోషమైన సమయాన్ని గడుపుతున్నారు. అప్పుడు దేవుని యొక్క బుద్ధి తెలీదా? మనతో ఎవరైనా కొంత సమయం 10 minutes గడిపితే మనం వారేంటో మనము గ్రహించేస్తాం కదండి. మరి దేవుడితో అలా నిత్యము రాసుకొని పూసుకొని 100 సంవత్సరముల దాకా వారు ఉన్నారు కదా. దేవుడు ఏంటో తెలియలేదా నీకు? అది ఎవరో వస్తుందని దేవుడు ముందే హెచ్చరించారు కదా. అయినప్పటికీ మీరు ఎలా మోసపోయారు? మోసపోయి మరి అది ముట్టేస్తున్నారు, ఆ పాపాన్ని కనేస్తున్నారు, ఆ పాపాన్ని పొందుకుంటున్నారు. మీరు ఆ పాపం బట్టి మీరు ఏం చేస్తున్నారు, మరణానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకే దైవజనుడు తెలియజేస్తున్నాడు, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి మీకు చెప్పుచున్నాను. చక్కని మాటలతో మిమ్మల్ని మోసం చేస్తాడు. ఆ చక్కని మాటలు ఎలా ఉంటాయంట, 2 తిమోతిలో చూద్దాము, 2వ అధ్యాయము 17-18 వచనాల్లో. కొరుకుపుండు ప్రాకినట్టు
వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చేస్తున్నారు ఇక్కడ, కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. వారిలో హుమేనయును ఫిలేతు ఉన్నారు. ఎలా ఉందంట ఆ మాట, ఎలా ప్రాకుతుందంట? కొరుకు పుండు అంటే తెలుసా అండి? కొరుకు పుండు అంటే క్యాన్సర్ లాంటిది. కొరుకు పుండు ఒకటి, మరి హిజ్కియాకి వచ్చింది కదా, అదేమి పుండు? రాజపుండు. ఆ పుండులు ఇవన్నీ క్యాన్సర్ అన్నమాట. ఏంటంటే ఒకటిసారి అది బాడీలోకి ఎంటర్ అయితే ఆ క్రిమి అది బాడీ అంతా వ్యాపిస్తుంది, నిన్ను చంపే వరకు నిన్ను తినేస్తుంది అన్నమాట. బాడీ అంతా అది ఒక క్రిమి, క్యాన్సర్ క్రిమి అనేది బాడీలోకి వస్తే అది అలా పాకిపోతుంది. ఈ మాటలు కూడా అలా ఉన్నాయంటే, అలాగా కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు వారిలో పాకిపోయి ఏమైపోయారు? హుమేనయును మరి ఫిలేతు ఏమైపోయారు? ఏం చెప్తున్నారంట వాళ్ళు? వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుతున్నారు. సత్యానికి నిలబట్లా, సత్యం కోసం వ్యాజ్యమాడట్లా. ఏమంటున్నారు? మీరు పునరుత్థానము గతించిపోయిందని పునరుత్థానం ఎందుకు గతించిపోయింది? దేవుడు పునరుత్థానము చెంది ఆయన మన కొరకు మళ్ళీ తిరిగి రానై ఉన్నారు. మన యొక్క విశ్వాసమే బేసే దాని మీద ఆధారపడి ఉంటే దాన్నే చెడుపుతున్నారు ఎవరిలు? హుమేనయును మరి ఆ యొక్క ఫిలేతు. మనం చూసినట్లయితే 1 తిమోతిలో అక్కడే 1 తిమోతి 1:20 చూసినట్లయితే వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ఏం చేసేసాడు పౌలు గారు? వాళ్ళని ఇంక వీళ్ళతో టైం వేస్ట్ అనేసి ఏం చేశారు? వారిని సాతానుకు అప్పచెప్పారు. దేని బట్టి వీరు ఇలా అయిపోయారండి? ఈ మోసపు మాటలు, ఈ యొక్క చక్కని మాటల చేత అది దూరిపోయి వాళ్ళలో ఏమైపోయింది? పాకిపోయింది. వారు ఎలా మోసపు మాటలు పలుకుతూ చెడు గర్భము ధరించి వారిలో పాపాన్ని మరి వారు నింపేసుకున్నారు వారు దాన్ని. అందువలన చివరికి ఏమైపోయారు? వారు ఎవరికి అప్పచెప్పబడ్డారు? సాతానుకి అప్పచెప్పబడ్డారు. అందుకే అలాంటి పరిస్థితి కోసం కాదు కదా మనం జీవిస్తున్నది. మనం ఈ రక్షణ పొందుకొని దేవుని నమ్ముకొని మనం పరలోకానికి వెళ్ళబోతున్నామనే ఆశతో మనము ఎదురు చూస్తూ జీవిస్తున్నప్పుడు ఈ చక్కని మాటలతో వస్తారంట. ఈ మాటల చేత నిన్నేం చేస్తున్నారు? వాళ్ళు మోసపు మాటలతో నిన్ను కొరుకు పుండు పాకినట్టు నీ లోపలికి అవి పాకింపజేసి నిన్ను చెడగొడతారు. సో నువ్వేమవ్వాలి? జాగ్రత్తగా ఉండు. నువ్వు మోసపోకుండా ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా ఉండమని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 21లో కూడా చూద్దాము. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. ఏం చేయాలి? చెప్పుడు మాటల్ని మనము లక్ష్య పెట్టకూడదంట. చెప్పుడు మాటలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే ఆ విషయం అనేది అవతల వ్యక్తికి నీకే ఉంటుంది, డైరెక్ట్గా నువ్వు ఎవరితో అయితే ఫేస్ చేస్తున్నావు ఆ ప్రాబ్లము వాళ్ళతోనే డైరెక్ట్గా నువ్వు డీల్ చేసి అది ఫినిష్ చేసుకోవాలి. మధ్యలో మూడో వ్యక్తి అనేవాడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అది ఎవరైనా సరే, నీ ఫ్యామిలీయే, నీ భర్త, నీకు మధ్యలో నీ బిడ్డనైనా సరే నువ్వు ఎంటర్ చేయకూడదు. నీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ నువ్వు ఎంటర్ మూడో వ్యక్తి మాటలు మొదటగా ఎలా ఉంటాయి? ఈ చెప్పుడు మాటలు మనం వింటూ 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 ఏమైపోతాము? మనలోని ఈ చెడు అనేది నిండిపోతుంది. చెడు గర్భం ధరిస్తే ఏమవుతుంది? పాపం వచ్చేస్తుంది అక్కడ. అందుకే చెడు అనేది మనలోకి రాకుండా ఉండాలంటే మనము చెప్పుడు మాటల దగ్గరికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటల విషయంలో ఇక్కడే ఎక్కువగా మనము మోసపోతూ ఉంటాం. చెప్పుడు మాటలు బాగా వింటాం. డైరెక్ట్గా ఎందుకు ఫేస్ చేసుకొని, ఇప్పుడు నీతో నాకు సమస్య ఉంది, అక్కడికే వెళ్ళు, కావాలంటే ఒక దెబ్బ తిను, క్లియర్ చేసుకో, అయిపోయింది. ఆయనకి నీకే ఉంది. నువ్వే మాట అన్నావు ఆయనే తీసుకుంటాడు, ఆయన ఏ మాట అన్నాడు నువ్వే తీసుకో. మధ్యలో ఉంటారు వాళ్ళు. ఏం చేస్తారు? అలా అనిందే, ఇట్లా అనిందే, అలా అండమేంటే, నిన్ను
ఇలా అంటే అలా మాట్లాడుతుంది, నువ్వేంటో తెలుసు కదే, నువ్వు అలా పెట్టావు కదే తనకి, ఇలా చేసావు కదే, నువ్వు ఇంత మంచి చేసావు కదా, నీకేంటి ఇలా అంటుంది తను. నాకు చాలా బాధ కలిగిందబ్బా, నేను వింటున్నప్పుడు భలే బాధ వేసింది నిన్ను అలా అనింది అనేసి నీకు వచ్చి వాళ్ళు చెబుతున్నప్పుడు నీకు అదేమైపోతుంది, ఆ పెయిన్ అనేది గెలికేసినట్టు అయిపోయి ఇంకా 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 నువ్వు చెడిపోతావు, పాపంలో పడిపోతావు. హల్లెలూయా. అందుకే దేవుడు దైవజనుడి ద్వారా మనకు తెలియజేస్తున్నాడేమని, చక్కని మాటల చేత మిమ్మల్ని ఎవడైనా మోసపరుస్తారేమో, జాగ్రత్తగా ఉండండి. వర్డ్స్ అనేవి చాలా ఒక కత్తులు లాంటివి అన్నమాట. ఆ మాటతో మనల్ని ఏం చేస్తారు, ఒక్క మాట చేత ఏం చేసింది, ఆ యొక్క సాతాను దేవుడి నుంచి దూరపరిచింది కదండి. ఒక్క మాట, ఇది నిజమా అనింది అంతే. నిజమా కాదా చేయడానికి ప్రయత్నించి ఏమైపోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఉంటాయండి, స్వీట్గా ఉంటాయి. స్వీట్గా ఉండకపోతే మనం వాటిని ఫాలో చేయం. ర్యాష్గా ఉంటే వాళ్ళ మాటలు మనం తీసుకోం. తల్లిదండ్రులు మాటలు అలా ఉంటాయి, ర్యాష్గా ఉంటాయి, అవి తీసుకుంటే ఏమైపోతాం, బాగుపడిపోతాం. బాగుపడవద్దు కదా మనం. ఇలాంటి మాటలే మనం వింటాం, చక్కని మాటలు వింటాం, వెళ్ళి వాటిలో మనము మోసపోతాం. అవి మోసపోకుండా ఉండాలంటే నువ్వు ఎవరికి సమీపంగా ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. ఆయనతో నువ్వు సమీపంగా లేని మరి అవి ఆ మాటలు మనలోకి రాకుండా, ఆ మాటల చేత మనం మోసపోకుండా ఉండాలంటే మనకి ఎంతైనా దేవుని జ్ఞానము, దేవుని సహాయము ఎంతో అవసరం. హల్లెలూయా. అందుకే మనం నిత్యము యేసు ప్రభు వారితో అన్యోన్య సహవాసము గలవారమై జీవించాలి. ఆయనతో సహవాసం ఉంటే ఆయన మీ దగ్గరకు రానిస్తాడా, మూడో వ్యక్తిని రానివ్వరు. వచ్చినా మీకు జ్ఞానం ఇస్తాడు, వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకు ఆ యొక్క వివేచన ఇస్తాడు. ఆ చక్కని మాటలు ఎవరిలో మీకు నుంచి మీతో వచ్చి మిమ్మల్ని పాడు చేసినా మిమ్మల్ని కాపాడుకుంటాడు. మీలో నుంచి కూడా అట్టి మాటలు బయటకు వెళ్ళకుండా ఆయన కాపాడుకుంటాడు. అందుకే మనము నిత్యము దేవునితో మంచి సత్సంబంధం కలిగిన వారమై జీవించాలి. రోజు ఎలా ప్రేర్ చేసేస్తాం, రోజు దేవుడితో ఎలా ఉంటాం అనుకోకూడదు. మనకు సమయం దొరికినప్పుడు, సమయం అనక అసమయం అనక ఎడతెగక మనం ఎవరితో ఉండాలి, దేవునితో మంచి సహవాసంలో ఉండాలి. అది కొంచెం శ్రమగానే ఉంటుంది. ఎందుకంటే లోకము ఎంతో ఈజీగా, ఎంతో హ్యాపీగా, ఎంతో మనకు ఆహ్లాదాన్ని ఇచ్చిందిగా ఉంటుంది. అందుకే మనకి ఇది బాగుంటుంది, అది బాగోకపోయినా అదే నీకు ఎక్కడికి తీసుకెళ్తుంది, మేలుకి, ఆశీర్వాదానికి, మరి పరలోక రాజ్యానికి, మరి సమస్తానికి నిన్ను హక్కుదారులుగా నిన్ను చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాటలు ఏంటంట, డేంజరస్ వర్డ్స్. చక్కని మాటలతో ఏం చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని మోసపరుస్తున్నారు. మరి అలాగే 8వ వచనం చూద్దాము. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఏమంట, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. తత్వజ్ఞానము గురించి పౌలు గారి కంటే బాగా ఎవరికి తెలుసండి. ఆయనకి దైవజ్ఞానం ఉంది. అలాగనే ముందుగా ఆయన ఎలా ఉన్నారు, పూర్వం ఎలా ఉన్నాడు, దూషకుడు, హింసకుడు, హానికరుడుగా ఉన్నాడు. ఎందుకుని, ఆ రోజుల్లో ఆయనకి ఏముంది, తత్వజ్ఞానం ఉంది. ఆయనకి గమలీయేలు అనే ఒక గొప్ప దైవజనుడి దగ్గర మంచిగా అభ్యసించాడు విద్యను. లోకజ్ఞానం చాలా ఉంది ఆయనకి. బోల్డ్ అని డిగ్రీస్ చేశాడు ఆయన. లోకానుసారమైన జ్ఞానం కూడా ఎంతో ఉంది. ఈ తత్వజ్ఞానము మనకి ఈ లోకంలో మనల్ని హెచ్చుగా ఉంచుతుంది. మేబీ నీ స్టడీస్లో, నువ్వు లోకంలో చేస్తున్న ఏ పని పాటలలో నీకు అది నడిపిస్తుంది. కానీ దైవ జ్ఞానము అది ఒకటి ఉంది. మరి మొదటిగా కొరింథీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉంటాయి. అక్కడ ఏముంటాయి, దేవుడిచ్చే ఆత్మవరాలు. వాటిలో ఏమున్నాయి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, మరి ఆత్మల వివేచన వరాలు. ఇటువంటివన్నీ ఎవరి నుంచి వస్తున్నాయి, దేవుడి నుంచి డైరెక్ట్గా నీకు వస్తున్నాయి.
అట్టివి నీకు మేలుకరమైనవి. ఇట్టి తత్వజ్ఞానము, లోక జ్ఞానము నిన్నేం చేస్తుందంట? నిరర్ధకం అని చెప్తున్నాడు ఇక్కడ. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఉండునేమో అని జాగ్రత్తగా ఉండమని దేవుని దైవజనుడు మనకి హెచ్చరిస్తున్నారు. మనము తెలియకుండా ఈ యొక్క తత్వజ్ఞానంలో మోసపోతున్నాం. ఈ జ్ఞానాన్ని చూసి మనము మోసపోతున్నాం. ఇటువంటి వాటిలో మనము పెట్టకూడదు మన తలకాయ. దేవుడిచ్చే జ్ఞానమును మనము పొందుకోవడానికి మనము అత్యధికంగా ఆసక్తి చూపించాలి. హల్లెలూయా. అట్టి జ్ఞానము ఎంతో యుక్తి కలిగి మనల్ని పాపము నుంచి వేరు చేసి మనల్ని కాపాడుతుంది. 1 కొరింథీ 2:4 చూసినట్లయితే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఎలా ఉండాలంట? మనకు విశ్వాసము దేవుని జ్ఞానమును, మనుషుల జ్ఞానం కాదు, దాన్ని ఆధారం చేసుకోకూడదు, కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకునేదిగా మన జ్ఞానము ఉండాలి. ఈ జ్ఞానము అనేది ఈ లోకంసారంగా ఉన్నది మనకి ఎంత గొప్పగా కనిపిస్తుంది. దానివల్ల మనకి అతిశయం వచ్చేస్తుంది. మన ఆ అతిశయము మరి ఏంటి? దురాశ ఏమవుతుందంట? గర్భము ధరించి ఏమవుతుంది? పాపాన్ని కంటది. మనకి అతిశయం వస్తున్నప్పటికీ ఆశలు ఎక్కువైపోతాయి, పొగరు ఎక్కువైపోతాయి, గర్వం ఎక్కువైపోతాయి. ఆ గర్వం ఏం చేస్తుంది? మనల్ని తీసుకెళ్ళి దేనిలోకి పెడుతుంది? పాపంలోకి మనల్ని ముంచేస్తుంది. అతిశయము అనేది మనలోకి రాకుండా ఉండాలంటే దేవుని జ్ఞానంతో మనము నింపబడిన వారమై ఉండాలి. ఈ లోక జ్ఞానము ఎందుకు పనికిరానిది. ఈ లోకాన్ని వరకే మనకు అది హెల్ప్ చేస్తుంది. మేబీ నువ్వు క్లాస్లో ఫస్ట్ రావచ్చు, మరి ఆ వాటికి సంబంధించిన వాటిలో నువ్వు గొప్పగా ఉండొచ్చు, కానీ దైవ జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము నిన్ను ఈ లోకంలో గొప్పగా ఉంచుతుంది. ప్లస్ దేవుని దృష్టికి నిన్ను ఎంతో ఉన్నతంగా కనిపించేవాడిగా చేస్తుంది. మరి అలాగే 1 కొరింథీ 2:6 కూడా చూస్తే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైన పోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు మనకి జగదుత్పత్తి ముందుకే మనల్ని మంచి దేవుని జ్ఞానం చేత నియమించుకున్నాడు. కానీ ఇట్టి జ్ఞానము కోసం దేవుడు మనల్ని అయితే నియమించలేదు. హల్లెలూయా. ఇది నిరర్ధకమైనది, ఎందుకు పనికిరానిది అని దేవుడు మనకి ఖండితంగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానము కలిగి ఉన్నట్లయితే అది నిన్ను నష్టానికి, కష్టానికి, లోకానికి నిన్ను వేస్ట్కి నడిపిస్తుంది, వేస్ట్లోకి నిన్ను తీసుకొని వెళ్తుంది. ఇటు జ్ఞానము మరి మనకి ఎందుకు పనికిరాదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, వీటి జ్ఞానం చేత నువ్వు మోసపోకు. ఇటువంటి వారిని చూసి మనం తొందరగా టెంప్ట్ అయిపోతుంటాం. వారు అబ్బా ఎంత జ్ఞానవంతులు, వీళ్ళకి అన్నీ తెలుసు అనుకొని వాటిని విని వాటిని తీసేసుకుంటూ ఉంటాం. దేవుని మాటలు, దేవుని ఆలోచనలు తెలియాలంటే నీలో దేవుని ఆత్మ అత్యధికముగా ఉండాలి. ఇది రైట్, ఇది రాంగ్ అనేది నీకు తెలియజేయబడాలంటే నువ్వు దేవుడితో ఒక సత్సంబంధము కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి అలాగే గలతీయులు రాసిన పత్రిక 1:12 కూడా మనం చూద్దాము. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. హల్లెలూయా. ఇక్కడ గలతీయులు రాసిన పత్రికలో గలతీయుల సంఘానికి దైవజనుడు తెలియజేస్తున్నాడు, ఎవరి వల్ల పొందుకున్నాడంటే ఈ జ్ఞానాన్ని, మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ముందు తనకు మనం మాట్లాడుకున్నాం ఇందాక, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ ఎలా ప్రవర్తించాడు ఆ సమయంలో? దేవుని బిడ్డలను విచక్షణ లేకుండా చంపేస్తూ, నరహత్య చేస్తూ, ఎంతో భయంకరంగా బాధిస్తూ, వేధిస్తూ, మరి పర్సిక్యూషన్స్ బాగా చేస్తూ ఉండేవాడు పౌలు గారు ఆ రోజుల్లో. మరి ఇంత జ్ఞానం ఏమైంది నీకు? జ్ఞానం ఉన్నవాడివి, ఏది రైట్ ఏది రాంగో తెలియజేసింది అది నీకు ఆ జ్ఞానము?
తెలియజేయలేదు. కానీ ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని తను పొందుకున్నాడో, అట్టి జ్ఞానాన్ని ఎవరి వల్ల బోధింపబడలేదు తనకి. తను ఒంటరిగా ఏం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరములు అరేబియా ఎడారుల్లో ఆయన ఏం చేశాడు, ఉపవాసం ఉన్నాడు. డైరెక్ట్గా దేవుని నుంచి తన యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. నీకు అట్టి జ్ఞానము కావాలా, నీ జ్ఞానం లేదన్నని నువ్వెప్పుడు బాధపడిన అవసరం లేదు. మరి లోకంలో ఉన్న ఈ యొక్క జ్ఞానవంతులతోని ఈ లోకమే మోసపోతున్నావా, నువ్వు భయపడిన అవసరం లే. కానీ దేవుని సన్నిధికి వచ్చి మరి పౌలు వలె ప్రార్థన చేసుకుంటే ఆయన నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈరోజు ఆయన తెలియజేస్తున్నాడు మనకి, ఇది ఎట్టి జ్ఞానము, ఇది ఇలాంటి జ్ఞానము అని. ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆయన దాన్ని ఇంకా వివరంగా మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర పడి తెలుసుకున్నాడు ఆయన ఈ జ్ఞానాన్ని. పరలోక జ్ఞానము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది, పరదేశకి, పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తుంది. ఈ యొక్క లోక జ్ఞానము ఈ లోకంలోనే మనము వ్యర్థులైపోవడానికి, నిరర్ధకులైపోవడానికి యూజ్ అవుతుంది. హల్లెలూయా. మరి అందుకే 2 కొరింథీ 1:12 తెలియజేస్తున్నాడు, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ. ఏం అనుసరింపకూడదు, ఈ లౌకిక జ్ఞానాన్ని మనము అనుసరింపకూడదు. మన అతిశయము అదే ఉండాలి. హల్లెలూయా. ఈ లౌకిక జ్ఞానము, ఈ లోక జ్ఞానము లోకం వరకే నీకు యూస్ అవుతుంది. ఈ లోకము మనకి మరి సంపూర్తిగా ఉండదు. ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంపరరీ. మనం ఇక్కడికి టూరిస్టులుగా వచ్చి ఉన్నాం. మన పని చూసుకొని మనము ముగించుకొని మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అక్కడికి వెళ్ళాలంటే మనము ఈ పరలోక జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని మనము ఆయన పాదాల దగ్గర సంపాదించుకోవాలి. ఆయన ఇచ్చే ఆత్మవరాలను పొందుకున్నప్పుడు ఆ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, వీటన్నిటిని దేవుడు నీకు మరి ఇస్తాడు వరాలుగా. అవి నీతో ఎల్లప్పుడూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఆ రాజ్యానికి నడిపించడానికి మంచి నడిపింపుతో వాటిని మీకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం చూసుకొని నాకు ఇన్ని మార్క్స్, నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇంత టాలెంటెడ్, నేను ఇవి చేసేయగలను, వాటితో నీకు ఏమీ యూజ్ లేదు. మా డాడీ ఒక మాట అనేవాడు, ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా ఏ 4 గీసుకోవడానికి కూడా పనికిరావే అనేవాడు. నిజమే. అవి ఏం పెట్టుకొని మనము ఈరోజు ఇక్కడ నిలబడి చదువు లేని వారు కూడా దేవుని మాటలు బోధిస్తున్నారు అంటే దేవుడిచ్చే జ్ఞానం. హల్లెలూయా. హల్లెలూయా. చదువులు ఎంతో చదివేసుకున్న ఉపయోగము లేదు దానివల్ల. ఈరోజు చదువుకున్న వారు కూడా మంచి పొజిషన్స్లో ఉంటూ ఏం చేస్తున్నారు, మోసము. మరి లంచం తీసుకుంటున్నావు, ఎలా తీసుకుంటావు, పేదవాడి దగ్గర నుంచి ఎలా తీసుకుంటావు, అది అంతే కదండి. వారందరూ చదువుకున్న వాళ్ళే కదా, మీరు అవన్నీ ఎదుర్కొని వచ్చిన వాళ్ళే కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, జ్ఞానవంతులుగానే ఉన్నారు కదా. జ్ఞానం లేకపోతే ఆ పొజిషన్ రాదు కదా. మరి ఏమైంది, ఎందుకు గడ్డి తింటుంది నీ జ్ఞానం? దేవుని జ్ఞానం ఉంటే నువ్వు అలాంటి పాపంలో ఉండవు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవు. హల్లెలూయా. అందుకే దైవికమైన జ్ఞానాన్ని మనము పొందుకుందాం, ఆత్మీయ జ్ఞానాన్ని మనం పొందుకుందాం. హల్లెలూయా. అందుకే ఈ లోక జ్ఞానం, నిరర్ధకమైన ఈ తత్వజ్ఞానంతో నువ్వు ఎక్కడ మోసపోకని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. డేంజరస్ మరి ఏంటి విజ్డమ్ ఇది. హల్లెలూయా. మరి అలాగే యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 15లో చూద్దాము. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉందంటే ఈ జ్ఞానము దేవుడి దగ్గర నుంచి దిగిరాని జ్ఞానం ఎలా ఉంటుందంట, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. హల్లెలూయా. అదే కదా మనం ఇందాక తెలుసుకున్నాం. మరి వీటి లోక జ్ఞానం మనకి ఎందుకు పనికిరాదు. దేవుని జ్ఞానము మనకి ఉన్నతమైన విషయాలను బోధిస్తుంది. మరి అలాగనే కొలస్సీలు రాసిన పత్రిక 1:10 కూడా మనం చూద్దాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో చాలా ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు.
మనం దేనిలో అభివృద్ధి పొందాలి? దేవుని విషయమైన జ్ఞానంలో మనము అభివృద్ధి పొందాలి. లోక జ్ఞానము, తత్వజ్ఞానము మనకు ఉపయోగపడదు. హల్లెలూయా. అది మనకి మంచి చేయదు, మనకి మంచి మార్గానికి మనల్ని నడిపించదు. కానీ దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము మనల్ని దేనికి నడిపిస్తుంది? మన అభివృద్ధి, మన దేవునిలో అభివృద్ధి, మన జీవితంలో అభివృద్ధికి అది తోడ్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్టి జ్ఞానము మనం పొందుకున్న వారిగా ఉండాలి. ఇటువంటి డేంజరస్ విజ్డమ్లోకి మనము పడకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. మూడవది చూద్దాము, డేంజరస్ వర్డ్స్. 16వ వచనం చూద్దాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అన్నపాన విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవనికి అవకాశం ఇయ్యకుడి. మనం తీర్పు తీర్చే అవకాశం ఎవరికైనా ఇచ్చామంటే ఎప్పుడంటే తీర్పులోకి వెళ్తాం? మనం దేవుని బిడ్డలు తీర్పులోకి వెళ్తారా? తీర్పులోకి ఎప్పుడు వెళ్తాము? తప్పు చేసినప్పుడే కదా. జడ్జిమెంట్కి ఎప్పుడు వెళ్తాం? మిస్టేక్లో ఉన్నప్పుడు, ఫాల్ట్స్లో ఉన్నప్పుడు దాన్ని మనల్ని నిలబెట్టి నువ్వెందుకు ఇది చేసావు, నువ్వెందుకు అది చేసావు అని మన గురించి తీర్పులు జరుగుతాయి. అట్టి పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు. వెళ్ళిపోతున్నాం అంటే ఇక్కడ ఎటువంటి పనులు చేస్తున్నాం? కాబట్టి అన్నపానముల విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇయ్యకుడి. అన్నపానములు చూస్తే కొంతమంది అదే కోవలో ఉండిపోతారు. అలాగా వాళ్ళకి అది లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఆ సమాధి దగ్గరికి వెళ్తారు, పూజలు చేస్తారు, దానికి కొవ్వొత్తి వెలిగిస్తారు, దండలేస్తారు. ఆ సమాధిలోంచి నీతో ఆయన అది ఎంత పొందుకుంటారా? పొందుకోరు. డాడీ చనిపోయాక నాకు అదే భయం పట్టుకుంది. డాడీ అంటే పిచ్చి ప్రేమ మన సంఘస్థులందరికీ. ఎక్కడ వెళ్ళిపోయి అక్కడ పూజలు చేస్తారో. నేను యాక్చువల్లీ నులకపేటలో పెట్టించుకుందాము మన స్థలంలో, దాన్ని ఒక జ్ఞాపకంగా ఉంటుందని ఆశపడ్డాను. ఆ అమ్మ ఆ మాట అన్నాక నాకు నిజమే అనిపించింది. ఒక విగ్రహం అయిపోతాడేమో నాన్న, వద్దులే నార్మల్గా మనము చేసుకుందామని అన్నాక అవును కదా. కొంతమంది ప్రేమ అది మనం చెప్పలేం వాళ్ళకి. అది ఇప్పుడు ఎలా అయినా చెప్పినా అది అఫెన్స్లా ఉంటుంది. ఆ బాధ నుంచి వారు బయటకు వచ్చే వరకు మనం చెప్పింది వారికి ఎక్కదు. ఇప్పుడు తండ్రి అంటే నాకు ఎంత ప్రేమ, నా జీవితమే కోల్పోయి అన్నట్టే కదా నా తండ్రిని కోల్పోతే. కానీ అది తప్పు, అది మనం చేయకూడదు. అది మనం చేసామా ఆయనను మనం పొందుకోలేం. దేవుని రాజ్యానికి మనము చేరలేం. డాడీ పని ఫినిష్ చేసుకొని ఆయన వెళ్ళిపోయారు. ఆయనలో మనం కూడా వెళ్ళాలా? ఇక్కడే ఉండిపోవాలా? వెళ్ళాలి కదా. మనము వాటిని కొన్ని వదిలేయాలి. ఆ వర్క్స్ అనేవి నిన్నేం చేస్తే చాలా డేంజరస్ అనమాట. అవి మంచిగా కనబడతాయండి, మాటలు ఎలాగున్నాయి చక్కగా ఉంటాయి, జ్ఞానం ఎలాగుంది, తత్వజ్ఞానం ఓహో అన్నట్టు ఉంటుంది. కానీ అవి చాలా డేంజరస్, మనల్ని లోకంలోకి లాగేస్తాయి అవి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోకి లాగేసింది కదండి అవ్వను ఆ మాటలు. మరి పౌలు గారు తెలియకుండా అమాయకంగా ఆ తత్వజ్ఞానం, నా జ్ఞానం ఉందనుకున్నాడు, ఆయన నమ్మిందే నిజం అనుకున్నాడు కదండి. దేవుణ్ణి నమ్మలేదు, యేసుప్రభువుని నమ్మలేదు. అందుకే కదా యేసుప్రభుని నమ్మిన వారిని అందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? ఓచుకోత కోసేస్తున్నాడు. మరి స్టెఫెన్ను ఎవరు చూశారు? ఆ రోజు ఆయన ముందే కదా హింసించి చంపేసినప్పుడు, రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఎవరు చూశారు? పౌలు గారే చూసి ఈయన చనిపోయాడని చెప్తున్నాడు. నీకు తెలియట్లేదా? నీకు జ్ఞానవంతుడివి కదా, నువ్వు అది తప్పని తెలియట్లేదా? అందుకే ఈ లోక జ్ఞానము చాలా డేంజరస్. ఈ లోకపులోని ఉన్న చక్కని మాటలు చాలా డేంజరస్. ఈ వర్క్స్ అనేవి కూడా చాలా డేంజరస్. అమాయకంగా తెలియకుండా అదే చేస్తూ ఉన్నారు. తప్పు. అది సమాధానే కాదండి, కొన్ని ఉంటాయి. ఈస్టు వెస్టు ఏమో చూస్తారు, ఈశాన్యం వైశాన్యం, ఇవన్నీ కూడా లోకాన్ని. ఏదైనా ఈరోజు మంచిది, మాకు పెళ్ళిళ్ళు చేయమని వస్తారు మా దగ్గరికి, అయ్యో అని దూరుతాం. ఈరోజు మంచిది కాదండి పాస్టర్ గారు, రేపు చేస్తాం. ఏం చేయాలి మేము ఇప్పుడు? చెయ్యమని చెప్తే మళ్ళీ అదో బాధ. పాస్టర్ ఏంటి మా గురించి ఏం పట్టించుకోడంట. ఎంతకని చెప్పాలి, ఏమని చెప్పాలి? మీరు ఏంటి? ఆ సిచ్యువేషను అలా ఉంటుందన్నమాట, పీక కోసేసేలాగా. కానీ అది చాలా తప్పు. ఆ వర్క్స్ అనేవి నిన్ను డేంజరస్, అవి చాలా భయంకరము. నీకు తెలియకుండా అమాయకంగా ఇంకా అవే నమ్ముతావు. ఎందుకు? ఈరోజు రాకూడదు, ఈ పిల్లి వస్తే రోడ్డు మీద వెళ్ళకూడదు,
ఈ కుక్క వస్తే నేను వెళ్ళకూడదు, విధవరాలు వస్తే వెళ్ళకూడదు, ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇంకా మన జీవితాలు అలా పాతికిపోయి ఇలాగా చనిపోయిన భర్త చనిపోయిన వాళ్ళకి ఇవన్నీ పీకేయాలి. ఆ రోజు వాళ్ళు ఎంత బాధలో ఉంటారండి, భర్తను కోల్పోయాలి. జీవితము వాళ్ళతో అనుకొని ఊహించుకొని కదా ఆ యొక్క వెడ్డింగ్ లాక్లోకి వచ్చారు వాళ్ళు లైఫ్ పార్ట్నర్ పోయి వాళ్ళు ఎంతో బాధలో ఉంటే ఇంకా బాధపడతావా నువ్వు? దేవుని ప్రేమ ఉందా నీలో ఉందా? ఏముంది? ఎందుకంటే ఇవి వర్క్స్ అనేవి ఆచారాలు దురాచారాలు ఇవన్నీ ఎంతకాలం నుంచో పోరాడుతున్నారు. పెద్ద పెద్ద సోషలిస్ట్ రిఫార్మర్స్ అందరూ పోరాడారు వీటి గురించి. అంత సతీ సహగమనం అని ఒకప్పుడు ఉండేదండి, ఒక దురాచారం. భర్త చనిపోతే ఆమె కూడా చనిపోవాలి, తనను అందులో కూర్చోబెట్టి మంటేసేస్తారు. డైరెక్ట్గా సజీవ దహనం చేసేసేవారు. ఎంతో భయంకరమైన ఇల్ ట్రీట్మెంట్స్, ఎంతో భయంకరమైన పరిస్థితులు. దేవుని నమ్ముకుంటే ఒకప్పుడు కుల వివక్షలు ఉండేవి. ఇటువంటివన్నీ ఆచారాలన్నీ చాలా తప్పు. ఈ వర్క్స్ అనేవి మంచివి అనుకొని చేస్తున్నారు. పెద్దలు చెప్పారు అనుకొని మీరు ఫాలో చేస్తున్నారు. దానిలో ఏం తెలుసు మీకు? ఎందుకు ఫాలో చేస్తున్నారు? తెలుసుకుంటున్నారా మీరు? ఇది చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి కొవ్వొత్తు పెడుతున్నాను. టీ తాగితే డాడీ గుర్తొస్తే టీ దాని ముందు పెడతారంట, ఫోటో ముందు. తప్పా రైటా అది? డాడీ తాగుతాడా వచ్చి? మరి విగ్రహారాధనే కదా చేస్తున్నావు. విగ్రహారాధన వద్దంటున్నాడు కదా దేవుడు. ఆయన విగ్రహమా? నీ తండ్రి వెళ్ళిపోయాడు, ఆయన నువ్వేం చేసినా చూడ్డు. ఆయన ఉన్న రోజులు చూడవు. ఆయనకు పొద్దున్న లేసి టీ ఇవ్వవు, ఆయనకు పొద్దున్న లేసి ఒక కాలు నొక్కవు, ఏం చెయ్యవు. ఆయన చచ్చిపోయాకెందుకు టీ ఆడతావు? ఏం తాగుతాడు ఆయన? తాగడు కదండి. కొన్ని ఉంటాయి ఇలాంటివి ఆచారాలు. ఏం చెప్పినా మీ హర్టింగ్ ఉండొచ్చు, కానీ అది చాలా తప్పు. ఈరోజు దేవుడు మీకు తెలియజేయమంటున్నాడు. డేంజరస్ ఇవి 3 ఏంటి? వర్డ్స్, మరి విజ్డమ్, అలాగనే వర్క్స్. ఈ ఆచారాలు అనేవి చాలా తప్పు. ఏమంట? అన్నపానముల విషయంలో, పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయంలో మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయ్యకుడి. మీకు తీర్పు తీరుస్తున్నాడంటే మీరు ఎక్కడికి వెళ్ళినట్టు? న్యాయస్థానం ముందు, ధవల సింహాసనం ముందుకు వెళ్తే మనకి ఇంకా మొదటి పునరుత్థానంలో ఎత్తబడిన వారికి తీర్పు ఉండదు కదా. మనకు ముందే దేవుడు ఈవులు అనుగ్రహించి 1000 ఏళ్ళ పరిపాలనలోకి తీసుకొస్తే ఇవన్నీ మనకు దైవజనుడు బోధిస్తున్నాడు కదా. మరి తీర్పులోకి ఎవరు వెళ్తున్నారు? విడవబడిన వారే కదా. విడవబడిన వాళ్ళలో నువ్వు ఉంటున్నావా? ఉంటావంటే ఇదిగో ఇలాంటి వర్క్స్ చేస్తే నువ్వు విడవబడిన వాళ్ళలో ఉంటావు. అందుకే తీర్పు తీర్చే అవకాశము ఇచ్చుకోకు. దేవుని విషయంలో దేవుని నేర్పిన వాటిల్లో నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఆ రోజు ఇదిగోండి విశ్రాంతి దినము, అమావాస్య దినం. ఇది ఇలాంటివి ఎందుకు సెంటిమెంట్స్ మీకు? అమావాస్య రోజు చేయకూడదా? ఆ రోజు దేవుడు చేయకుండా అదే నీకు ఎలా వచ్చింది? నువ్వు చేసావా? దెయ్యం చేసిందా? దెయ్యంకి అంత అధికారం ఉందా? దేవుడికి ఒక్కడికే అన్నీ చేసే అధికారం ఉంది కదా. మరి దేవుడు అన్నీ చేసి మనకి మంచివి 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 అనే మనకి ఇచ్చాడు. పగలుని రాత్రిని కూడా ఆయనే చేశాడు. చీకటిని పగలుని ఆయనే చేశాడు. చీకటి వెలుగుని ఆయనే చేశాడు. అన్నిటి నీకు మంచివి అని నీకు ఇచ్చి వెళ్ళాడు ఆయన. అన్నీ నీకు మంచి జరగాలని దేవుడు అన్నీ చేసి ఇచ్చాడు. దేవుని నమ్ము, దేవునిపైన సంపూర్తి విశ్వాసం ఉంచు. ఆయన సంతోషపెడితే ఆయన నిన్ను సంతోషపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం జీవించాలని జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి 4వదిగా చూద్దాం, డేంజరస్ వర్షిప్. 18వ వచనం చూద్దాం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీకు బహుమానమును అపహరింపనీయకుడి. అది ఏమంట? అతి వినయాశక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. ఎటువంటి దీపారాధన ధూపారాధనలు చేస్తారు. దేవుడు ఈ లోకాన్ని అంతటిని మనము ఆనందంగా ఉండాలని ఈ సృష్టి అంతటినీ సృష్టించాడు. చెట్టుని నీకు పండిమ్మని సృష్టించాడు, దాన్ని పూజ చేయమని సృష్టించలా. అంతే కదా. ఏదైనా ఒక కుక్కని, ఒక పిల్లిని, వాటిని కూడా మనతో పాటు
ఆయన ఆయన వాటిని మనల్ని ఆహ్లాదపరచడానికి వాటన్నిటిని పుట్టించారు. వాటిని పూజిస్తారండి. పందిని పూజిస్తారు, కుక్కను పూజిస్తారు, మరి ఏంటేంటో పామును పూజిస్తారు, ఆవును పూజిస్తారు. ఇవన్నీ ఎందుకండి? ఇదంతా మనకి చాలా డేంజరస్. ఇవి మనల్ని దేవుని దగ్గరికి నడిపించవు. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాడు. వీటి విషయంలో కూడా ఇచ్చ కలిగి దీంతో ఉండొద్దు. తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొంచు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు. మన శరీరానికి ఆనందకరంగా మనమే ఉప్పొంగిపోతూ ఉంటాం, కానీ దీనివల్ల నీకేం లాభం? పాము నీకేం బ్లెస్సింగ్స్ ఇస్తుంది? ఏది మనకి మేలుకరమైనది కాదు. ఈ దీపారాధన, ధూపారాధన, ఈ సృష్టి అంతటిని దేవుడు మనల్ని సంతోషంగా ఉండడానికి సృష్టించిందే. కానీ మనము సంతోషంగా ఉండి ఆయనను సంతోషపెట్టే పనులు చేస్తామని ఆయన మన కొరకు సృష్టిస్తే, ఆయనను దుఃఖపెట్టే పనులు మనము చేస్తున్నాం. కానీ సర్వశక్తుడైన దేవుడు నేనేనయ్యా మిమ్మల్ని రక్షించడానికి వచ్చానంటే ఆయనని కొట్టి, ఆయనను ఇబ్బంది పెట్టి, ఆయనను సిలువకేసిన ప్రజలమే కదా మనందరమే. హల్లెలూయా. ఆయన మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మేలైనది మనకి చేసి మనకి దానిలోకి నడిపించడానికి ఆయన నడిపిస్తుంటే, అంటే ఆ వాక్యం ఉంది కదండి, మరి మనుష్య కుమారుడికి తలదాచుకునే చోటు కూడా ఇవ్వలేని మనుషులు మనం. కానీ అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే డేంజరు. నువ్వు అటువంటి వాటిని ఆరాధిస్తే అది డేంజరు. మన దైవజనుడే మనకి అందుకే మరి ఆయన మనకు ఒక సాక్ష్యం కదండి. అటువంటి వాటన్నిటిని పూజించేవాడు అట్టివారే. వాటిని అన్నిటిని తెలుసుకొని వాటిలోని ఆ యొక్క అన్నీ అనుభవించి వద్దనుకొని శక్తి లేదని వచ్చేసారు. ఒకసారి చెప్తుండేవాడు మా నాన్న, వాళ్ళే నవ్వుతూ ఉండేదాన్ని నేను ఆ విషయం. వినాయక చవితి వస్తుంది కదండి, దగ్గరికి వస్తుంది. అప్పట్లో మట్టి విగ్రహాలు చేసేవారంట. మట్టి విగ్రహాలు చేసి దాన్ని మా నాన్నమ్మ శుభ్రంగా అలంకరించేదంట. అలంకరించి ఆమె దగ్గర ఉన్న నాకు జ్యువెలరీ అంతా దానికి వేస్తారు. ఆ రోజు వేసి ఎన్ని డేస్ ఉంచుతారో అన్ని డేస్ ఉన్నాక లాస్ట్ డే తీసి నిమజ్జనం చేస్తారు. అయితే విఘ్నేశ్వరుడు కదా, విజ్ఞానం ఇచ్చేవాడు, ఏదైనా మంచి చేసడానికి ఆయన్నే ముందు పెడతారంట. చదువిస్తాడని చెప్పి డాడీ ఏం చేసేవాడంట, అందరు నిద్రపోయాక ముద్దని తీసి తినేస్తుండేవాడంట. వినాయకుడు తొండం కింద మొక్క ఆయన మట్టి అంతా తింటే విజ్ఞానం కాదు కానీ ఏం పట్టుకున్నాయి, విరోచనాలు వచ్చాయంట. ఏమండి, వాటి వల్ల మనకి ఏమి మేలు లేదు, మనకి నష్టమే కష్టమే. హల్లెలూయా. అవి డేంజరస్. ఆ వర్షిప్ అనేది చాలా డేంజరస్. ఈరోజు మనం చూస్తే దేవుని వాక్యము రోమపత్రిక 1వ అధ్యాయము 18-23 చూద్దాము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాను జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. వారు ఎలాగున్నారు? ఇటివి నిజమైనవి, ఇటివి గట్టివి, ఇటివి గొప్పవి, వీటికి సృష్టి ఉంది, వీటికి చరిత్ర ఉంది అని నిలబడిన వాళ్ళందరూ ఏమైపోయారంట? నిరుత్తరులైపోయారు. ఇప్పుడు నువ్వైనా నేనైనా కూడా కూర్చొని ఆలోచిద్దాం. ఏదైనా ఒకటి, ఈ యొక్క ఇనుమో ఈ చెక్కో ఏదో ఒకటి, మనము ఇది ఒక పెట్టి ఉంది, ఈ పెట్టి ఎలా వచ్చింది? చెక్క నుండి వచ్చింది. ఆ చెక్క ఎక్కడి నుంచి వచ్చింది?
కార్పెంటర్ చేస్తే వచ్చింది. ఆ చెక్కని ఎవరు తెచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చెట్టుని తెచ్చి చెట్టు ఎలా వచ్చింది? విత్తనం నుండి వచ్చిందని చెప్పకండి. ఆ విత్తనం ఎలా కలిగింది? అది కేవలం దేవుని నుండే కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రతి వస్తువు నువ్వు ఏది వాడుతున్నావు, ఒక మొబైల్ ఫోన్ అవని, ఓ డ్రెస్సే అవని, ఓ జుట్టే అవని, నువ్వు పక్కన ఉన్న ఏ వస్తువుని అయినా నువ్వు ముట్టి దాని యొక్క లోతుపాతకి వెళ్ళు. ఫైనల్గా నీకు ఎవరు కనిపిస్తాడు? నా యొక్క సర్వశక్తిమంతుడైన దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే కనిపిస్తాడు, నువ్వు ఎటు వెళ్ళినా ఎటు వెతికినా. హల్లెలూయా. అందుకే దేవుని దాసుడు అంటాడు కదా దావీదు, నేను ఎక్కడికి వెళ్ళి నీ దగ్గర నుంచి మరుగ్గా ఉండగలను. ఆకాశంకెక్కినా నువ్వు అక్కడే ఉన్నావు, పాతాళమందు పండుకున్నా అక్కడను ఉన్నావు, సముద్ర దిగంతములకు వెళ్ళినా నీ చెయ్యి అక్కడ నన్ను పట్టుకుందయ్యా. ఆయన ఉంటారండి, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికి అధిపతి. హల్లెలూయా. దీనంతటిని నోటి మాటతో సృష్టించి కేవలం నిన్ను నన్ను మాత్రమే ఆయన ఇష్టంగా చేసుకున్నాడు. అందుకే ఆయనకి బాధ ఏముంది, ఆయన వద్దనుకుంటే దాన్ని అంతటిని ఒక్క మంటతో కాల్చి పడేస్తాడు. కానీ నిన్ను నన్ను అలా చేయలేక మనల్ని ప్రేమించి మన వెంట పడుతున్నాడు. అది మనకి ఏమైపోయింది? చులకనైపోయింది. ఏ రోజు కాకపోతే వచ్చే ఆదివారం వెళ్ళొచ్చులే, మెరిసక్క దొరకకపోతే పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారులే, ఎందుకన్నా ఆబ్సెంటీస్ ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఏమండు, పర్వాలేదు, నా ఫ్రెండే ఆయన, ఏం పర్వాలేదు, ఈరోజు చర్చికి వెళ్ళకపోయినా ఏం అనుకోరులే, నువ్వు వెళ్ళరా అంటారు. అంతేనా అండి? నిర్లక్ష్యం అయిపోయింది దేవుడు అంటే, అలక్ష్యం అయిపోయింది. అట్టి వారుగా మనము ఉండకూడదు. అందుకే ఈ లోకంలో మనం జీవించడానికి ఏంటో వచ్చిన మనందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏంటి? వేటికి జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి వాటికి? డేంజరస్ వర్డ్స్కి, మరి ఇంకా తత్వజ్ఞానము, డేంజరస్ విజ్డమ్, మరి డేంజరస్ వర్క్స్, మరి అలాగే డేంజరస్ వర్షిప్ కూడా మనది ఎలా ఉండాలి? దీపారాధన ధూపారాధన కాదు, కానీ మన సర్వశక్తుడైన యేసుక్రీస్తును మాత్రమే ఆరాధించువారిగా, ఆత్మతో సత్యముతో నిత్యము దేవుని నమ్మకంగా యథార్థమైన భక్తితో నువ్వు ఆరాధించబద్దుడివై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారికి మరి దేవుని రాజ్యానికి డైరెక్ట్గా మరి ఏంటి అది పాసు వీసా అన్నీ వచ్చేసాయి. వెళ్ళిపోయి అక్కడ ఉంటాం మనం చనిపోయిన మరుక్షణమే, దేవుడు పిలిచిన మరుక్షణమే. లేదా ఈ లోకంలో మనము దేవుని కొరకు ఏదైనా వేరే కార్యం చేసినా సరే దేవుని కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి ఎక్కడ ఉంటాం? దేవుని ముందు ఉంటాం. కానీ ఈ విధమైన వాటిలో నువ్వు పడిపోయావో, మోసపోయావో, నీకేమవుతుంది? నువ్వు దేనిలోకి వెళ్తావు? తీర్పులోకి వెళ్ళవలసిన వాడివై ఉన్నావు. హల్లెలూయా. మరి వీటికన్నిటికీ మనము జాగ్రత్తగా ఉండాలి. 4 రకాలైన ప్రజలతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మీలో లేకపోయి ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వారిలో ఉన్నప్పటికీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆదామవ్వలో లేదు ఆ ఆలోచన. ఎవరి వల్ల వచ్చింది? పక్కనున్న సాతాను వల్లే వచ్చింది. అట్టి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ యొక్క డేంజరస్ మాటల వాళ్ళతో, ఈ డేంజరస్ జ్ఞానం ఉన్న వాళ్ళతో, ఈ డేంజరస్ వర్క్స్ చేసే వాళ్ళతో, లోకంలో ఇది ఉంది అది ఉంది, ఇది మంచిది కాదు, నీకు అది మంచిది కాదని చెప్తే నువ్వు నమ్మకు. దేవుడు నీకంటూ ఒక జ్ఞానం ఇచ్చాడు. నీకు ఇంకా అర్థం కావట్లేదా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడుగు డైరెక్ట్గా. మనుషుల్ని నమ్మి నువ్వు మోసపోకు. ఈ 4 రకాల మనుషుల దగ్గర నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు ఈరోజు నీకు హెచ్చరిస్తున్నాడు. నీలో కూడా అటువి తెలియకుండా చేరిపోయి ఉంటే వాటిని కూడా నువ్వు విడిచిపెట్టుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించమని హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయనుగాక. ఆమెను అందరూ మోకరించినట్లయితే